జగన్ కి వెన్నుపోటు, కూటమిలోకి మరో కీలక నేత. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. జగన్ కంచుకోట పులివెందులకు చెందిన మరో వైసీపీ నేత సైతం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న పుష్పనాథరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మడి కడప జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సైతం వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వం అని సమయం దొరికినప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు. మేము కూటమిగానే ఉంటాము, ఇది ఒక ఎన్నిక కోసం కాదని, దాదాపు 15 సంవత్సరాల దాకా మేము కూటమిగానే ఉంటామని పదే పదే చెబుతున్నారు. గత మహానాడు సైతం ఇక్కడే నిర్వహించారు. దాదాపు 3 రోజుల పాటు చంద్రబాబు ఇక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజా చేరికలని రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని కూటమి నేతలు చెబుతున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.